డాక్టర్ గారు 1 కేజీ పెరిగినా 2 కేజీలు పెరిగినా లేకపోతే ఒక 10 కేజీలు పెరిగినా పరిగెట్టుకుంటూ వెళ్ళేది అందరూ చేసేయాలనుకునేది డైటింగ్. అసలు డైటింగ్ చేయమంటారా వద్దంటారా? చేస్తే ఎలా చేయమంటారు? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు, ఈ ఫాస్టింగ్ అంటారు, ఆ ఫాస్టింగ్, అసలు ఏది కరెక్ట్, ఏది చేస్తే హెల్తీగా ఉంటాం? అంటే ఇప్పుడు డైట్ అనేది అంటే డైటింగ్ అనేది యాక్చువల్గా బరువు తగ్గడం కానీ డైటింగ్ అనేది ఇప్పుడు ఒక మానసిక సమస్యలాగా తయారవుతుంది. రాదర్ దెన్ మనకేదో ఫుడ్ తింటే తగ్గిపోతాము ఇది కాదు. సో ఇట్ షుడ్ బి ఇన్ అవర్ బ్రెయిన్, అంటే మన బ్రెయిన్ నుంచి రావాలి. ఎందుకంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ హ్యాబిట్. ఇప్పుడు మనం ఒక డైట్ తింటున్నామంటే అదొక హ్యాబిట్ లాగా అయిపోవాలి డైలీ. ఇప్పుడు నేను 10 కేజీలు తగ్గడం చాలా ఈజీ అండి. సో వెంటనే 10 కేజీలు తగ్గిపోతాను, మళ్ళీ వెంటనే ఇంకొక 3 monthsలో 10 కేజీలు పెరిగిపోతాం. ఎందుకు అంటే మనకు ఆ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ లేదు. అంటే వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్. మనం చాలా అదొక పెద్ద ప్రాబ్లము, అదొక పెద్ద పనిష్మెంట్ లాగా తీసుకుంటాం అనమాట ఎప్పుడైనా హెల్దీ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ. సో అది మనం ఒక హ్యాబిట్ లాగా ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో ఆర్ లెస్ పెయిన్ఫుల్ వేస్లో దాన్ని డిజైన్ చేసుకుంటాము. ఇప్పుడు డైటింగ్ అంటే మొత్తం కంప్లీట్ జీరో స్టాప్ అయిపోయింది, 3 నెలలు 10 kgs తగ్గుతాం, మళ్ళీ వెంటనే 3 నెలలు 10 kgs పెరుగుతాం. అట్లా ఉండకూడదు. స్లోగా కన్సిస్టెంట్గా మీకు నచ్చినవి తక్కువ మోతాదులో తింటూ స్టార్ట్ చేస్తే అది ఎక్కువ కాలం ఉంటుంది. అండ్ హెల్దీ డైట్ అంటే ఏంటంటే మీకు నచ్చినవి హెల్దీ వేలో కుక్ చేసుకోవడం. ఇప్పుడు నేను నాన్ వెజ్ ఆపేసేయాలా, లేకపోతే నేను అసలు ఇదంటే నాన్ వెజ్ ఇవన్నీ తినకపోతే మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు వెయిట్ లూజ్ అవుతారు, బట్ యువర్ మజిల్ విల్ బి లాస్ట్. మీ మజిల్ పోతుంది. సో దట్ ఈస్ నాట్ ఏ హెల్దీ వే ఆఫ్ డిక్రీజింగ్ యువర్ వెయిట్. మీరు హెల్దీగా తగ్గినట్టు కాదు అది. సో మజిల్ని కూడా మెయింటైన్ చేయాలి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే ఇప్పుడు పన్నీర్ కానీ సో ఈ సప్లిమెంట్స్తో, ఆర్ నాన్ వెజిటేరియన్స్ అయితే సమ్ చికెన్ ఆర్ సమ్ ప్రోటీన్ ఎగ్స్ కానీ. సో ఈ ప్రోటీన్ తీసుకుంటేనే మీ మజిల్ మాస్ బిల్డప్ అవుతుంది. సో జస్ట్ ఓన్లీ ఫ్యాట్ లూజ్ అయితే అది వెయిట్ లాస్, హెల్దీ వెయిట్ లాస్ కాదండి. దాంతోపాటు ప్రోటీన్ సప్లిమెంటేషన్, బాడీ టోనింగ్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్, జిమ్ సంథింగ్. సో ఇవి చేస్తేనే దట్ ఈస్ హెల్దీ వే ఆఫ్ యువర్ డిక్రీజింగ్ యువర్ వెయిట్.